ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇతను ఆర్మీ వచ్చాడు అండ్ యాజ్ ఏ కామనర్ గా వచ్చాడు. సో ఇతనికి కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. దానికి ఏమంటారు? యాక్చువల్గా దీనికి ఫస్ట్ నుంచి హైప్ లేదు, మధ్యలో ఎందుకు లాస్ట్ వచ్చే లోపల అలా ఏం తెలియదు. ఫ్యామిలీ వీక్ నుంచి స్టార్ట్ అయింది. సో అది నాకు కొంచెం నచ్చలేదు, ఎందుకంటే ఉంటే హైప్ ఫస్ట్ నుంచి ఉండాలి. అలా కాకుండా మధ్యలో నుంచి వస్తే అది ఫ్యామిలీ వాళ్ళు వచ్చిందా లేకపోతే ఆయన పరంగా ఆయనకు వచ్చిందా నాకు అర్థం కావట్లేదు. బట్ ఓకే, ఆయన కూడా మంచి ప్లేయరే. కాకపోతే ఆయన కంటే కూడా ఫస్ట్ నుంచి ఆయన వాళ్ళు ఇంకా ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కప్ అని నా ఫీలింగ్. యాజ్ వెల్ యాజ్ సేమ్ ఇమ్మాన్యుయల్ కూడా ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నాడు అండ్ వీరిద్దరు కాకుండా ఇమ్మాన్యుయల్ కూడా వచ్చు అంటున్నారు. దానికి ఏమంటారు? కంపల్సరీ ఇమ్మాన్యుయల్ గారికి ఇవ్వాలి, నేను అదే కోరుకుంటున్నాను. వై బికాజ్ ఆయన ఒక కమెడియన్గా వచ్చారు, కానీ మంచి ఫైటరు, మంచిగా గేమ్లో ఆడుతుండే, ఎక్కడ గివప్ ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం బాండింగ్ పరంగా కరెక్ట్గా ఉన్నారు, గేమ్ పరంగా బాగున్నారు, బాండింగ్ పరంగా బాగున్నారు. అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఇస్తున్నారు. సో ఇలాంటి పర్సన్ విన్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి పర్సన్ కప్పిస్తే బాగుంటుంది. కొన్ని దగ్గర సెల్ఫిష్గా ఉన్నారు, కాదనట్లేదు. బట్ అదే అంతే, మరి ఇంకా గెలవాలంటే అది ఉండాలి కదా. సో అంతే తప్ప అంతే మించి అయితే ఏం లేదు. కాబట్టి ఇమ్మాన్యుయల్ గారికి ఇస్తే బాగుంటుంది కప్. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఈ వీక్ అయితే సుమన్ శెట్టి గారు అండి. లాస్ట్ టైం కూడా సుమన్ శెట్టి గారు అనుకున్నాం, బిగ్ షాక్ ఇచ్చారు మనకి. బట్ ఈ వీక్ అయితే సుమన్ శెట్టి గారు అనుకుంటున్నాను. డబల్ ఎలిమినేషన్ అయితే ఒకవేళ సుమన్ శెట్టి గారు, సంజన గారు వెళ్తే బాగుంటుందన్న ఫీలింగ్ అండి. ఎస్, ఎందుకంటే బర్నీ గారు కూడా బాగానే ఆడుతున్నారు కదా ఈ మధ్య గేమ్. సో ఆయన్ని తీయలేము, కానీ ఫస్ట్ నుంచి ఆడుతుంది మాత్రం సంజన గారు. బట్ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. బట్ నా పరంగా అయితే మాత్రం జస్ట్ జనాల పరంగా చెప్తున్నా, నా పరంగా సుమన్ శెట్టి గారు, బర్నీ గారు వెళ్ళిపోతే బెస్ట్. విన్నర్ వచ్చి ఇమ్మాన్యుయల్ గారు ఉండాలి, రన్నర్ వచ్చి డిమోన్ పవన్ ఉండాలి. ఎస్, వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా నాకు అది వర్త్ అనిపించదు. వీళ్ళు లేపట్లేదు, వీళ్ళు లేపట్లేదు. అది బిగ్ బాస్ అవుట్, జనాలు అవ్వచ్చు. ఒకసారి నేను అదే చెప్తాను, మళ్ళీ ఒకసారి డిమోన్ పవన్ పేజ్కి వెళ్ళి చూడండి, లేకపోతే ఆయన ఫ్యాన్స్ పేజ్కి వెళ్ళి చూడండి, ఆయన ఏంటో మీకు తెలుస్తుంది. ఎంతసేపు మనకి ఇష్టమైన వాళ్ళ పేజ్ ఒక్కడే చూసుకుంటా ఉంటే వాళ్ళ మీదే ఉంటుంది మనకు పాజిటివ్ అనేది. ఒకసారి అందరి పేజీలు కూడా చెక్ చేసి ఎవరేంటనేది ఒకసారి వీడియోలు చూసి దాన్ని బట్టి లాస్ట్ ఒక్క 1 వీక్ ఉంటుంది డిఫరెన్స్ కదా. ఆ 1 వీక్కి ఓటింగ్ మీ చేతిలో ఉంది, మార్చేయచ్చు. కాబట్టి చూసి ఓట్ అయ్యిందని నేను కోరుకుంటున్నాను.